హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గత నెల వరకు అంటే డిసెంబర్ నెల వరకు పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షాకింగ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గతంలో కూడా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే చేపట్టింది, అంటే పెన్షన్ దానికి అయితే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మళ్ళీ కూడా ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా పెన్షన్ తనిఖీ ఏది ప్రారంభం కాబోతుంది. ఇక అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభమవుతుంది. ఇక అధికారులు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి సర్వే చేస్తారు, అంటే తనిఖీ చేస్తారు. ఎవరైతే అనార్హత ఉండి పెన్షన్ తీసుకుంటున్నారు అటువంటి పెన్షన్లన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ ఉండటానికి ఎందుకు ప్రారంభించారో, ఎవరు పెన్షన్ రద్దు అవుతాయి, ఏ అర్హతలు ఉంటే రద్దు కాదు, అలాగే అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు మీరు ఏ జిరాక్స్ చూపించాలి, అంటే ఏ పత్రాలు చూపించాలి అనే సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ పెన్షన్లకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్. ఈ పెన్షన్ అనేది ఒకరోజు వచ్చి ఆగిపోదు కదా, అండ్ జీవితాంతం వచ్చేది కాబట్టి ఈ పెన్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికారులు వచ్చి మిమ్మల్ని ఏమడుగుతారు, అధికారులు ఏ విధంగా సర్వే చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మీకు వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఏపీ ప్రభుత్వం ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ సూపర్ 6 పథకాల మనకు సంబంధించి ఏ తేదీన ఏ పథకంలో అవుతుంది, ఎప్పటిలోగా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా అందిస్తూ ఉంటుంది మన ఏపీ ప్రభుత్వం. ఇక ఈ పథకాల గురించి స్వయంగా మీరే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని పథకాల గురించి కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన పెన్షన్లను ప్రతి నెల కూడా ఆయన గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు పెన్షన్లు అయితే ఆయన వచ్చినప్పటి నుండి 10 రోజులు ఉన్నాయి. పెన్షన్లు అనేవి పెంచి భారీగా లబ్ధిదారులకి కూడా మేలు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా మనకు ప్రతి నెల కూడా ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు. 2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు సెలవు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ముందు రోజు 1వ తారీఖు ఆదివారం వచ్చినా ముందు రోజు 30-31 తారీఖుల్లోనే పెన్షన్ పంపిణీ అనేది విడుదల చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చాలా పారదర్శకంగా, చాలా అంటే లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. ఇక ఇదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో చాలా మంది సేవకుల మేరకు అర్హత లేకపోయినా కూడా మనకు పత్రాలు మార్చుకుని కొంతమంది పెన్షన్లు పొందుతున్నారని అధికారులకు అయితే నివేదిక వెళ్ళింది. ఇక ప్రభుత్వానికి నివేదిక వెళ్ళడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యి మనకు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా దాదాపుగా 1,50,000 పెన్షన్లు తనిఖీ చేసి ఈ 1,50,000 పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది. మళ్ళీ కూడా ప్రభుత్వానికి అధికంగా ఫిర్యాదులు అయితే ముఖ్యంగా చూసుకుంటే వికలాంగుల పెన్షన్లో కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని, అర్హత లేకపోయినా కూడా వికలాంగులు కాకపోయినా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి అనేక కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి. ఇక తనిఖీ చేయడం అయితే మళ్ళీ ఈ 2 రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం తనిఖీ చేస్తున్నారు. అధికారులందరూ మీ ఇంటి వద్దకు వచ్చి సచివాలయ అధికారుల యొక్క పెన్షన్ తనిఖీ అనేది చేస్తారు. ఈ పెన్షన్ తనిఖీలు మీరు గనక అనర్హులని తెలిసినట్లయితే గనక మీ పెన్షన్లు రద్దు చేయడం జరుగుతుంది. అలాగే మీ పైన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. ఇప్పటికే గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అంతటా మీరే ఆ పెన్షన్లు తీసుకోకుండా ఆగిపోండి, మీరు అర్హత లేకుండా మీరు గనక పెన్షన్ తీసుకున్నట్లయితే మీ పెన్షన్లు తీసుకోకుండా మీరే ఆగిపోండి అని చెప్పారు. అప్పట్లో ఆగిపోయిన వాళ్ళకు ఇప్పట్లో తనిఖీ చేసి గనక బయటపడితే వాళ్ళకు ఇబ్బందులు అయితే ఉంటాయని కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ ఒకసారి స్పష్టం చేసింది. పెన్షన్ అనేది ఒక నెల వచ్చేది కాదు కదా, మరి మనకు జీవితాంతం కూడా ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉంది. ఇక గత ప్రభుత్వంలో 6 దశల ధృవీకరణ తీసుకువచ్చి అనేక మందికి పెన్షన్ రాకుండా గత ప్రభుత్వం పాటుపడిందని, ఇక అర్హత ఉన్న కూడా వాళ్ళ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని, లేకపోతే మరొకటి భూమి ఎక్కువగా ఉన్నాను ఇబ్బందులు ఏదైతే రావడం జరిగింది. నిజమైన వికలాంగులు ఉన్నా కూడా వాళ్లకు అప్పట్లో పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది. ఇప్పుడు అటువంటి ఇబ్బందిని తొలగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ వారందరికీ కూడా మేలు చేసే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 6 దశల ధృవీకరణ తొలగిస్తూ కూడా ఆయన అయితే జారీ చేశారు. ఇక అదే విధంగా
ప్రభుత్వానికి ఎక్కువగా కంప్లైంట్స్ అనేవి వెళ్ళడంతో ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఈ యొక్క పెన్షన్ దానికి ఈ రోజు రేపు కూడా ప్రారంభించింది. అంటే మనకు ఎక్కడెక్కడైతే ఈ జిల్లాల్లో బోగస్ పెన్షన్లు ఉన్నాయని ఆరా తీసుకుని సర్వే ప్రకారం జిల్లాల వారిగా తనిఖీని అయితే ప్రారంభించింది. కొద్దిసేపటి క్రితమే తనిఖీ అనేది ప్రారంభమైంది. నేరుగా అధికారులు వాళ్ళ దగ్గరికి అయితే లిస్టు ఉందో ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నారో వాళ్ళ ఇల్లు వద్దకు వెళ్లి సర్వే అని చేస్తారు. ఈ సర్వేలో భాగంగా వికలాంగుల పెన్షన్ బోగస్ పెన్షన్లు ఎక్కువగా ఉన్నాయని కూడా ప్రభుత్వానికి కంప్లైంట్స్ వెళ్ళడం జరిగింది. అంటే సదరన్ సర్టిఫికెట్ దొంగ సదరన్ సర్టిఫికెట్ తెచ్చుకొని అంతే బాగుంటారు. మనిషి అంతా కూడా చూడలేని దృష్టిలోపం అని ఇలా అనేక రకాలుగా మనకు డాక్టర్ల దగ్గర సర్టిఫికెట్లు అయితే తెచ్చుకున్నారని ఇటువంటి సదరన్ సర్టిఫికెట్ల ద్వారా దొంగ పెన్షన్లు పొందుతున్న వాళ్ళందరినీ కూడా తొలగిస్తామని, అలాగే పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ వేయించుకున్నారని అటువంటి పెన్షన్ కూడా తొలగిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి పెన్షన్ పనికి అనేది ఈ రోజు రేపు ఉంటుంది. అధికారులు మీ విలువ అందుకే వచ్చి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు. ఆ ప్రశ్నలు అడిగిన సమయంలో మీ పెన్షన్కు సంబంధించిన పత్రాలు అయితే అడుగుతారు. మీకు ఈ తనిఖీలో పెన్షన్ ఇస్తున్నట్లయితే మీ భర్త సర్టిఫికేట్ అడుగుతారు. ఒంటరి మహిళ పెన్షన్ వస్తే ఒంటరి మహిళ సర్టిఫికేట్ అడుగుతారు. నేతల పెన్షన్ వస్తే నేతల సర్టిఫికేట్ అడుగుతారు. ఇక వికలాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇక నీ వికలాంగుల సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మిమ్మల్ని చెక్ చేస్తారు. కరెక్ట్ గా ఉంటే ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే అధికారంలోకి వద్దకు వచ్చినప్పుడు మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్, వికలాంగులు అయితే వితంతువులు అయితే భర్త సర్టిఫికేట్, ఇలా మీకు సంబంధించిన కేటగిరీకి సంబంధించి మీరు గతంలో పెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు ఏ పత్రాలు అయితే ఇచ్చారో ఆ పత్రాలు మళ్ళీ కూడా అధికారులకు అయితే చూపించాల్సి ఉంటుంది. వారి సర్వే అనేది చేసి మీకు అర్హత ఉంటే కనుక మీ పెన్షన్ అనేది కొనసాగిస్తారు. మీకు కనుక అర్హతలు లేకపోతే మీ పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుందని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభమైంది. ఈ రోజు రేపు ఎంతమందికి పెన్షన్ వస్తుంది, ఎంతమందికి పెన్షన్ పోతుందని కూడా చూడాలి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.